ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ కోసం వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అని తెలుసుకోవడానికి ఇంటర్న్‌షిప్సే వైటల్ రోల్ ప్లే చేస్తాయి. ఇన్ అడిషన్ టు ఇంటర్న్‌షిప్స్ ఏమైనా అదర్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా? మీకు తెలిసినంత వరకు. వాట్ నాకు ఈస్ ద బెస్ట్ తెలిసిన సోర్స్ టు నో? Best sources to learn more about the industry is from someone in the industry. అంటే ఇప్పుడు మా నాన్న ఉన్నారు ఐటీ ఇండస్ట్రీలో. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళ దగ్గర నేను వెళ్తాను. వాళ్ళ దగ్గర మాట్లాడతాను నేను. మాట్లాడి అంటే ఇప్పుడు ఏఐ ఉందా? ఓకే. నెక్స్ట్ ఏఐ మీద ఫోకస్ చేస్తాను. ఏఐలో ఏ డొమైన్ ఫోకస్డ్‌గా ఉంది? ఓకే. దాని మీద ఫోకస్ చేస్తాను. నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత ఓకే. ఇది కొత్తదొచ్చిందా? ఓకే. దీని మీద నేను నేర్చుకుంటాను. ఇది నేర్చుకుంటాను నేను. కంటిన్యూయస్ లెర్నింగ్ సిస్టమ్‌లో ఉంటుంది. మీ స్కిల్ అనేది మళ్ళీ మీరు చెప్పిన స్టార్టింగ్‌లో రీస్కిల్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ రోజున మీరు ఒక స్కిల్ నేర్చుకుంటే మళ్ళీ రేపు ఆ స్కిల్ మేబీ మోస్ట్‌లీ వాలిడ్ అవుతుంది. మోస్ట్‌లీ వాలిడ్ అవ్వదు. దీనికోసం మీరు మీరు రీస్కిల్ ఈ ప్రాసెస్‌లో వెళ్తూ ఉండాలి. టెడెక్స్‌లో మీరన్నట్లుగా కమింగ్ టు టెడెక్స్ ఒక ప్రొఫైల్ షార్ట్ లిస్టింగ్ అనేటువంటిది ఎన్ని అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి జనరల్‌గా యాస్ ఎ స్పీకర్స్‌గా. దాని షార్ట్ లిస్టింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? వాట్ ఆర్ ద ప్రోటోకాల్స్ దట్ యూ హావ్ వైల్ షార్ట్ లిస్టింగ్ ఏ టెడెక్స్ స్పీకర్? Protocols while we look over to shortlist a TEDx speaker is first it should not be too controversial. ఎందుకంటే చాలా మందికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఎవరి ఒపీనియన్ని హర్ట్ చేయకుండా ఉండడానికి నాన్ కాంట్రవర్సియల్ స్పీకర్స్‌గా చూడాలి మనం. దాని తర్వాత ఇప్పుడు ఏమైనా వీళ్ళు ఒక సర్టెన్ టైమ్ లిమిట్‌లో మాట్లాడతారా? ఈ మన టాపిక్‌కి ఎంత రెలెవెంట్‌గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా టెడెక్స్ దానికి సినర్జీ సర్చ్ టాపిక్‌గా ఉంటుంది. సినర్జీ సర్చ్ అంటే ఇప్పుడు చాలామంది ఒకేసారి టీమ్ వర్క్‌గా పనిచేయడం, ఇండివిడ్యువల్‌గా పనిచేయడం కన్నా టీమ్ వర్క్‌గా పనిచేయడం బెటర్. సో, ఇది నేర్చుకోవడానికి మీరు ఈ స్పీకర్ ఎంత రెలెవెంట్? ఈ స్పీకర్ ముందు ఏమేమి అచీవ్‌మెంట్స్ తీసుకున్నారు? ఏమేమి ఫీల్డ్‌లో మాట్లాడారు? ముందు టెడెక్స్ స్పీకరా? ఆ టెడెక్స్‌లో ఏం మాట్లాడారు? ఇవన్నీ మేము చూసుకొని అంటే ఎవరెవరు సూటబుల్‌గా ఉంటారో మేము మాట్లాడతాం వాళ్ళతో. మీరు ఈ డేట్స్‌లో ఓకేనా? మీరు ఈ డేట్‌కి వచ్చి మాట్లాడతారు. ఇది మా టాపిక్. మీరు దీని గురించి మాట్లాడాలి అని మేము వాళ్ళకి ముందే చెప్తాం. వాళ్ళ స్పీచ్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళొచ్చి మాట్లాడతారు. అది స్పీకర్ ప్రాసెస్. సో ఎకోసిస్టమ్‌లో వర్క్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే అఫ్‌కోర్స్ చాలామంది యూఆర్ వెరీ సీరియస్ స్టూడెంట్ ఐ నో ఇట్. ఐయామ్ సీయింగ్ ఇట్. బట్ కానీ వాళ్ళు చేసే కంప్లెయింట్ ఏంటంటే, సో ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ చెప్తూ ఉంటారు కానీ పని చేయడం తక్కువైపోతూ ఉంటుంది. ఆ! ఆ సీరియస్‌నెస్, కమిట్మెంట్ కనిపించదు. ఆళ్ళ దగ్గర పని చేయించుకోవాలంటే మన తల ప్రాణం తోక్కొస్తది. మనమే చేసుకోవడం మేలు అనేటువంటిది వాళ్ళ బాసెస్ లేకపోతే హైరార్కీలో నెక్స్ట్ ఆ! లెవెల్‌లో ఉండే వాళ్ళు ఇచ్చేటువంటి కంప్లెయింట్. ఈస్ ఇట్ ట్రూ? హౌ యూ పీపుల్ ఆర్? అండ్ వాట్ ఆర్ ద చేంజెస్ వన్ షుడ్ నో హ్యావ్ ఇన్ హిస్ లైఫ్ ఆర్ హర్ లైఫ్? ఎందుకంటే ఎకోసిస్టమ్‌లో మనం వర్క్ చేయాలి అంటే దేర్ షుడ్ బి ట్రాన్స్‌ఫర్మేషన్ కదా! హ్మ్. ఆన్ థట్ నోట్ వాట్స్ యువర్ సజెషన్ అండ్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ థట్? మై ఒపీనియన్ ఆన్ థట్ ఈస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు డూ సమ్ వర్క్, ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. ఆ వర్క్ మీకు నచ్చేటట్టు చేయాలి. ఓకే. దీనికి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. దీనికెళ్తాను. నో, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే మీకు అలా వెళ్తే ఇలానే మీకు డిలే అవుతూ వెళ్తుంటాయి. సో, మీరు ఇంట్రెస్ట్ ఉన్న పనిని మీరు తీసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ నుంచి మీరే న్యాచురల్‌గా చేసి, మీరే న్యాచురల్‌గా అంటే వేరే బాస్ చెప్పడానికి కూడా అవసరం లేదు. మీరే ఒకరోజు బాస్ పని చెప్తారు. నెక్స్ట్ డేనే లేకపోతే ఆ నైటే బాస్ ఈ పని అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? లేకపోతే బాస్ నేను ఇది పని చేశాను. దీంతో పాటు ఇంకొంచెం ఎక్స్‌ట్రా మీకు హెల్ప్ చేసేటట్టు ఇలా చేశాను నేను. అని మీరు ఆ ఇంట్రెస్ట్ మీకొస్తే ఎవరు మిమ్మల్ని ఆపలేరు. బట్ కానీ ఆ సీరియస్‌నెస్ అనేటువంటిది తక్కువగా ఉంటుందా ప్రపోర్షనేట్‌గా? ప్రపోర్షనేట్ అది సీరియస్‌నెస్ అనేది అటెన్షన్ స్పాన్ మీద ఉంటుంది. మీకు ఈ జనరేషన్‌కొస్తే వాళ్ళ అటెన్షన్ స్పాన్ కొంచెం తగ్గింది. నేను కూడా చెప్తాను. నేను ముందు 10 మినిట్స్ వీడియోస్ నుంచి 1 మినిట్ రీల్స్‌లోనో లేకపోతే వన్ షాట్ వీడియోస్ ఇప్పుడు మన సిలబస్ ఫ్యాకల్టీ 10 అవర్స్ చెప్పినా, వన్ షాట్ సిలబస్ 1 అవర్‌లో వస్తుంది. సో, ఈ అటెన్షన్ స్పాన్ తగ్గడం వల్ల సీరియస్‌నెస్ కూడా కొంచెం అంటే ఆ స్పెసిఫిక్ టైమ్ రేంజ్ లోపల ఎళ్ళిపోతుంది. సీరియస్‌నెస్ మీకు అటెన్షన్ ఎంతసేపు ఉందో ఆ టైంకే ఎళ్తుంది. క్లాస్‌లో ఫ్యాకల్టీ ఒక 45 మినిట్స్ క్లాస్ చెప్తూ ఉంటే, మరి అటెన్షన్ స్పాన్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటే, ఫోకస్డ్‌గా 45 మినిట్స్ వినగలమా? వాట్స్ యువర్ ఆన్సర్? అది ఫ్యాకల్టీ వాళ్ళేం చేయాలి, వాళ్ళు కొంచెం స్టూడెంట్స్‌తో ఇంటరాక్టివ్‌గా ఉంటాయి. స్టూడెంట్స్‌కి ఒక్కొక్కసారి వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వరు. కానీ ఏంటి ఆ ఫ్యాకల్టీ అనేది వాళ్ళు అంటే టీచింగ్‌గా కాకుండా వాళ్ళతో వన్ ఆన్ వన్ మాట్లాడడము. లేకపోతే ఓకే. ఈ స్టూడెంట్‌ని ఇలా చేశాను. ఈ స్టూడెంట్ కొంచెం ప్రాబ్లమ్‌గా ఉన్నాడు. ఓకే. తర్వాత ఎళ్లి మాట్లాడదాం. అంటే ఫ్యాకల్టీ స్టూడెంట్ మధ్యలో బాండ్ కనెక్ట్ అయితే ఆ స్టూడెంట్ నేచురల్‌గా ఫ్యాకల్టీ చెప్పేది మొత్తం వింటారు. దే షుడ్ బి ఎంగేజ్డ్. యెస్. సో ఉన్న సోర్సెస్ అండ్ రిసోర్సెస్ అనేటువంటివి సరిపోతున్నాయా టు ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మీకిప్పుడు? యెస్. అండ్ కంప్లీట్‌లీ ఫైన్ విత్ ఇట్. కంప్లీట్‌లీ ఫైన్. ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌కి మనకు తగ్గట్టు రిసోర్సెస్ చాలా ఉన్నాయి. కానీ ఏంటి, మనం రీసెర్చ్ చేయట్లేదు. ఏమైనా డౌట్ వస్తే డైరెక్ట్ చాట్‌జీపీటీ దగ్గరెళ్తున్నాం మనం. కానీ మనం సొంతంగా రీసెర్చ్ చేసేది అక్కడ ఏమి ఉండట్లేదు.
చాట్ జీపీటీ వాడొచ్చు. థాట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్. ఎందుకంటే చాట్ జీపీటీ వాడడం వల్ల మీకు ఇంకొక ఫీల్డ్ అంటే నేను ముందు చెప్పినట్టు వైబ్ నార్మల్ కోడింగ్ నుంచి వైబ్ కోడింగ్ వచ్చింది. అంటే మీరు అక్కడ ప్రాంప్ట్ ఎలా చేయాలో మీరు అక్కడ నేర్చుకుంటున్నారు. సో, ఇది మీకు చాట్ జీపీటీని అడగడం అది ప్రాబ్లమ్ లేదు. కానీ రీసెర్చ్ మీరు ఓన్‌గా చేయాలి. చాట్ జీపీటీ ఈస్ ఓన్లీ సంథింగ్ దట్ విల్ గివ్ యూ ఎన్ ఆన్సర్. ఇట్ వోంట్ గివ్ యూ ద వే ఇట్ గాట్ ది ఆన్సర్. ఆ వేనే మీకు తెలిస్తే ఆ జర్నీ మీకు తెలిస్తే డెస్టినేషన్ మీకే వస్తుంది. అండ్ కాంపిటీషన్ వైస్‌గా చూసినట్లయితే ఒక క్లాస్‌లో ఒక 10 మెంబర్స్ బెస్ట్ ఆఫ్ ది ఎలైట్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఐ హావ్ టు బీట్ హిమ్, ఐ హావ్ టు బీట్ హిమ్ అనేటువంటి ఉంటది కదా! జీల్ ఆ! ఇంకొకటి. అదేమవుతుందంటే అది గర్జ్‌లానో లేకపోతే అదే యావతో ఉండడం అనేటువంటిది. సరే ఒక లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ అరే! వాడిది టాప్ నాచ్ అని చెప్పి అనుకోని మన ప్రయత్నం చేయడం వేరు. సో, ఆ కసి పట్టుదల అనేటువంటిది పెరుగుతూ పోతూ ఒక బీట్ చేయాలని చెప్పి కాన్స్టెంట్ థింకింగ్‌తో మనల్ని మనం హర్ట్ చేసుకునేటువంటి పరిస్థితులు కొంతమందిలో చూస్తూ ఉంటాం గదా! ఆ! అదెక్కడైనా మీరు విట్నెస్ చేసారా మీరు? అటువంటి పీపుల్‌ని గూడా అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్న వాళ్ళని కూడా? అలా విట్‌నెస్ చేశాను. ఇప్పుడు నేను అలా విట్‌నెస్ చేసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ నేనింకా ఆ ఫ్రెండ్ మేమిద్దరం కంప్యూటేషన్ మీద ఇంట్రెస్ట్‌తో ఉంటాము. కానీ ఏంటి ఓకే. నేను ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. వాడు కూడా నెక్స్ట్ డేనే నేను ఈరోజు ప్రాజెక్ట్ అప్‌లోడ్ చేశాను లింక్డ్ఇన్‌లో అంటే నెక్స్ట్ డే వాడు ఇంకో ప్రాజెక్ట్ అప్‌లోడ్ చేశారు. అంటే వాడు అప్‌లోడ్ చేసాడు. ఓకే. నెక్స్ట్ నేను కూడా మేమిద్దరం అలా ఒకరినొకరు మేము అలా ట్రైన్ చేసుకొని మేము ఒకరినొకరు ఆ కాంపిటీటివ్ స్పిరిట్‌తో మేమిద్దరం ఒకేసారి ఇంప్రూవ్ అవుతున్నాము. అట్లా తెలుసు. అట్లా కూడా ఇట్ ఉంటాయా ఈస్ ఎగ్జాంపుల్స్? అలా ఎగ్జాంపుల్స్ నేను డైరెక్ట్ పర్సనల్‌గా ఏం విట్‌నెస్ చేయలేదు. కానీ కొన్ని ఫ్రెండ్స్ వాళ్ళు ఆ ఎగ్జామ్ ప్రెషర్ ఎక్కువయ్యి కొంచెం బ్యాడ్ డెసిషన్స్ తీసుకోవడం, అవన్నీ కూడా మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను విన్నాను. డైరెక్ట్ పర్సనల్ వన్ ఆన్ వన్‌గా నాకు అంత ఏం ఎక్స్‌పీరియన్స్ లేదు. యాహ్! యాస్ ఎ హోల్ ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కి నో యాస్ యూ బీయింగ్ ది అసోసియేట్ మేనేజర్ ఫర్ TEDx, what kind of words that you want to share to the students community, those who are about to complete their intermediate second year or those who want to join their engineering, whatever the branch it might be, వస్తారు కదా రాగానే వాళ్ళకి మీరు చెప్పిన సజెషన్ ఏంటి? సజెషన్ ఇస్ డోంట్ బీ స్ట్రిక్ట్ విత్ యువర్ ఫ్యాకల్టీస్. ట్రీట్ యువర్ ఫ్యాకల్టీస్ యాజ్ సమ్మన్ హూ ఇస్ యువర్ ఓన్ ఫ్రెండ్. అంటే మీకు మెంటర్ లాగాన మీరు ట్రీట్ చేసుకుంటే ఫ్యాకల్టీ మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీరు మిమ్మల్ని గైడ్ చేసుకుంటూ ఉంటారు. సో, అలా ఫ్యాకల్టీస్‌తో వాళ్ళని కాన్స్టెంట్‌గా డౌట్స్ అడిగితే ఆ ఫ్యాకల్టీ కళ్ళలో మీరు పడతారు. నెక్స్ట్ ఓకే. ఈ స్టూడెంట్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు. ఈ ఆపర్చునిటీ నాకు కనిపించింది. ఈ ఆపర్చునిటీ నేను స్టూడెంట్‌ని పుష్ చేస్తాను. ఓకే. డన్. అలా టెక్నికల్‌లోను, నాన్ టెక్నికల్ రెండిట్లోనూ మీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో, ఫ్యాకల్టీ దగ్గర క్లోజ్‌గా ఉండడం, సీనియర్స్ దగ్గర క్లోజ్‌గా ఉండడం, ఇవన్నీ మీకు చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తాయి. ఇది నా అడ్వైస్. అండ్ లింక్డ్ఇన్ ఇంపార్టెన్స్ గురించి చెప్తారా? ఇప్పుడు మనకి ఇన్ని రోజులు జాబ్ దగ్గరెళ్తే మనం రెజ్యూమే ఒకటిస్తాం. అంటే ఈ రెజ్యూమే కాకుండా నెక్స్ట్ వచ్చే ఇయర్స్‌కి లింక్డ్ఇనే ఇంపార్టెంట్ అవుతుంది. లింక్డ్ఇనే మీకు రెజ్యూమే అవుతుంది. ఎందుకంటే మీ లింక్డ్ఇన్ చూస్తేనే అందరికి తెలిసిపోతుంది. ఓకే. వీడు సీఎస్ఈ గ్రాడ్యుయేట్. వీడు వర్ధమాన్ కాలేజ్‌లో చదువుకున్నాడు. ఇవన్నీ వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీ ప్రాజెక్ట్స్ ఓకే. వీడు ఈ ప్రాజెక్ట్స్ చేశాడు. వీడు ఈ ఫీల్డ్‌లో సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. ఇంకొంచెం కిందకెళ్తే మీ స్కిల్స్ కనిపిస్తాయి. సాఫ్ట్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, టెక్నికల్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇవన్నీ నేర్చుకుంటారు. సో, మీ లింక్డ్ఇన్ అకౌంటే మీ నెక్స్ట్ ఫిజికల్ రెజ్యూమే అవుతుంది. సో, మేనేజింగ్ ఎ లింక్డ్ఇన్ అకౌంట్, అప్డేటింగ్ రెగ్యులర్లీ ఆన్ యువర్ లింక్డ్ఇన్ అకౌంట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వాట్ యువర్ థాట్స్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఎందుకంటే చాలా థ్రెట్స్ ఉన్నాయి కదా, మీరు నెక్స్ట్ జాబ్స్ రావాల్సిన అవసరం ఉంది మీకు కూడా. హ్మ్. సో మరి మీ జాబ్స్ తీసేసుకుంటుందా లేకపోతే మీ జాబ్స్ని ఇంప్రూవైజ్ చేస్తుందా? వాట్స్ యువర్ థాట్స్ ఆన్ దాట్? ఏఐ మీ జాబ్ తీసుకోదు. ఏఐ యూజ్ చేసే వ్యక్తి మీ జాబ్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏఐ ప్లస్ ఎక్స్ అంటే ఇప్పుడు ఏఐ ప్లస్ మీరు సివిల్ బ్రాంచ్ అంటే ఏఐ ప్లస్ సివిల్ అంటే మీ సివిల్ బ్రాంచ్‌లో ఏఐ ఎలా వాడగలుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు మెకానికల్ ఇంజినీర్ అంటే మెకానికల్‌లో మీరు ఏఐ ఎలా వాడగలుగుతారు. నెక్స్ట్ ఏఐ వచ్చే ఫీల్డ్ వల్ల ఇది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఏటీఎం వచ్చిన కొత్తలో బ్యాంక్ టెల్లర్స్ జాబ్స్ పోతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఆ ఏటీఎం రావడం వల్ల మీకు ఆ బ్యాంక్ టెల్లర్స్ వాళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అయ్యారు. ఇంకా దానికి ఏటీఎం మేనేజ్ చేయడానికి చాలామంది కూడా ఇంప్రూవ్ అయ్యారు. అంటే ఒక్కొక్క ఏటీఎంకి ఒక సెక్యూరిటీ గార్డ్ అవ్వని, లేకపోతే రిపేర్ పర్సన్ అవ్వని, ఇలా జాబ్స్ క్రియేట్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు మన కంప్యూటర్స్ గురించి దగ్గరెళ్తే, కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో మీకు అకౌంట్ చేసేవాళ్ళు వాళ్ళు చాలామంది జాబ్స్ పోతున్నారు. కరెక్ట్. అది కొంతమంది జాబ్స్ పోయింది. అది కరెక్టే. కానీ దాంతో పాటు చూడండి మీరు కొత్త ఫీల్డ్ ఓపెన్ అయింది. కంప్యూటర్ సైన్స్, సీఎస్ఈ, సీఎస్ఎమ్స్, ఏఐఎంఎల్, ఏఐడిఎస్ ఇలా చాలా ఫీల్డ్స్ ఓపెన్ అయ్యాయి. ఇలానే మీకు ఏఐతో కూడా అంటే ఏఐ వచ్చిన తర్వాత మీకు ఇలానే ఓపెన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ నుంచి ప్రాంప్టింగ్ ఇంజినీరింగ్ అవుతుంది. మీరు ఏఐ ప్రాంప్ట్ చేసేది అదే ఇంకో కొత్త సబ్జెక్ట్ లాగా ఓపెన్ అవుతుంది. ఏఐ అనేది ఒక సునామీ లాంటిది.
ఆ సునామీలో మీరు ముందు నించుంటే ఆ సునామీ వచ్చి మిమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోతుంది. కానీ అదే ఆ సునామీ వెనకాల నుంచి ఆ సునామీని ఒక సర్ఫింగ్ లాగా మీరు రైడ్ చేస్తే మీరు కూడా చాలా తొందరగా ముందెళ్ళిపోతారు. రీస్కిల్లింగ్ అనేటువంటిది రీస్కిల్లింగ్. యెస్. మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోతే యూ విల్ బీ ఇన్ ఫైనాన్స్ పొజిషన్స్. అంతేనా? రీస్కిల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్. రీస్కిల్లింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏఐ ఉంది. ఏఐలో ఏమవుతుందంటే మీకు ఏఐలోని 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ ఇస్ యువర్ ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌లో ఏమవుతుందంటే మీకు ఆ ఏఐ నుంచి మీరు ఒక ఇన్పుట్ ఇస్తే దానికి ఆ ఇన్పుట్‌ని అది అర్థం చేసుకుంటుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది ఒక అర్థం చేసుకునే మెథడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఉంది. ఆ పేపర్‌లో నేను సగం వరకు రాసాను. నెక్స్ట్ సగం ఏం రాయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఏఐకి ఆ పేపర్ ఏమేమి రాసానో అది ఇన్పుట్ ఇచ్చి మళ్ళీ నాకు ఈ టాపిక్ ఇది. నాకు ఈ టాపిక్ మీద ఇంకొంచెం డెప్త్ కావాలి. ఇంకొంచెం నాకు ఇంప్రూవ్ అవ్వాలి దీంట్లో. ఇంకొంచెం యాడ్ చేయి నువ్వు దీంట్లో అని చెప్తే అది ఆ టాపిక్ తీసుకొని అది దాని మీద రాసుకుంటుంది. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇప్పుడు మన సెకండ్ లెవెల్ తీసుకుంటే అది వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లోలో ఏమవుతుందంటే మీరు ఏఐకి చెప్తారు. ఓకే. నాకు ఈరోజు ఈ అపార్ట్మెంట్ కొనాలి. కానీ ఈ అపార్ట్మెంట్ ఎలా ఉంది? దీనికి క్లాసిఫికేషన్ మోడల్స్, రిగ్రెషన్ మోడల్స్ ఇవన్నీ ఏఐ మోడల్స్ ఉంటాయి. సో, ఈ క్లాసిఫికేషన్, రిగ్రెషన్ మోడల్స్‌ని అది నేర్చుకొని దాని తర్వాత ఏం చేస్తుందంటే మీరు ఆ ఏఐ మోడల్స్‌ని ఏం చేస్తుందంటే ఆ ఇన్పుట్ మీరు తీసుకొని ఆ ఇన్పుట్ ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌లో కంప్యూటర్ గోస్ ఆన్ ది వర్క్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ బైనరీ నంబర్స్. సో, ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ని బైనరీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసేసి ఈ బైనరీ ఫార్మాట్‌ని మీరు ఇంకో ఇస్తారు. అంటే ఇది హౌసింగ్ డాట్ కామ్ అని ఇలా ఒక వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్ మీరు చూడండి. ఈ వెబ్‌సైట్‌లో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని మీరు ఆ ఏఐకి చెప్తారు. ఈ హౌసింగ్ డాట్ కామ్ చూడడానికి. ఆ వర్క్ ఫ్లో అనేది మీరు ఎల్ఎల్ఎం నుంచి దీనికెళ్తుంది. ఈ హౌసింగ్ డాట్ కామ్ లోపలెళ్తుంది. ఈ వర్క్ ఫ్లో ఈ హౌసింగ్ డాట్ కామ్ నుంచి నెక్స్ట్ దానికెళ్తుంది. అంటే మీరు మళ్ళీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌కెళ్ళేసి ఓకే. ఇది ఇప్పుడు మనకి యూజర్‌కి ఎలా చెప్పాలో ఆ యూజర్‌ని కన్వర్ట్ చేయడానికి ఈ హౌసింగ్ డాట్ కామ్ ఇన్ఫర్మేషన్ నుంచి దీనికెళ్తుంది. ఎల్ఎల్ఎం దగ్గర మళ్ళీ ఎళ్తుంది. ఎల్ఎల్ఎం దగ్గర మళ్ళీ అది ఇంకోసారి అది ఫ్రేమ్ చేసి నెక్స్ట్ థర్డ్ లెవెల్‌కెళ్తుంది విచ్ ఇస్ యువర్ ఔట్‌పుట్. ఇలానే మీరు అంటే ఈ ఒక్క సోర్స్ కాకుండా మీరు 2, 3 ఇస్తే అది ఇంకొంచెం నేర్చుకుంటే ఫస్ట్ ఎల్ఎల్ఎం నుంచి ఫస్ట్ సోర్స్‌కెళ్తది. మళ్ళీ ఎల్ఎల్ఎంకెళ్తుంది. మళ్ళీ సెకండ్ సోర్స్‌కెళ్తుంది ఎల్ఎల్ఎంకొస్తుంది. మళ్ళీ థర్డ్ సోర్స్‌కెళ్తుంది ఎల్ఎల్ఎం వస్తుంది. సో, ఇలా ఎళ్తూ ఉంటుంది. ఇది లాస్ట్‌లో మీకు ఔట్‌పుట్ వస్తుంది. దిస్ ఇస్ యువర్ సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఏంటంటే యువర్ ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక సర్టెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఉంది. గేమ్‌లో మీకు అంటే మీరు ఆడడం కాకుండా మిగతా ఆపోజిట్‌లో కూడా కొన్ని ఆడేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు రియల్ లైఫ్ ప్లేయర్స్ కాదు. అంటే నాన్ ప్లేయబుల్ క్యారెక్టర్స్ ఎన్‌పీసీస్ లాగా ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ ఎన్‌పీసీస్ ఎలా రియాక్ట్ అవుతారు ఈ సిట్యుయేషన్‌కి? వీటికి ఏఐ ఏజెంట్స్ వాడతారు. ఈ రియాక్షన్ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళ సెన్సెస్‌లో నుంచి ఆ గేమ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు పర్సీవ్ చేసుకొని, ఆ గేమ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు నేర్చుకుంటారు. ఈ ఎన్విరాన్మెంట్ నుంచి నెక్స్ట్ దానికి ఎళ్తారు. అంటే ఓకే. దీనికుంది. మళ్ళీ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అని ఒకటుంది. ఈ ఎన్విరాన్మెంట్ తీసుకొని మళ్ళీ ఈ ఎన్విరాన్మెంట్‌లో నెక్స్ట్ రూల్స్ చూసుకుంటుంది. ఓకే. మనం అంటే అపోజిట్ ప్లేయర్‌ని మనం ఇంత డామేజ్ చేయొచ్చు. వీళ్ళని ఇంత కొట్టొచ్చు అని వీళ్ళది ఇది ఏఐ ఏజెంట్ అది రూల్స్‌లో చూసుకుంటుంది. ఆ రూల్స్‌ని చేంజ్ చేసుకుంటుందంటే వాళ్ళు నెక్స్ట్ ఫ్లోకెళ్తారు. ఆ నెక్స్ట్ ఫ్లోలో ఏం జరుగుతుందంటే యాక్యుయేటర్స్ అని ఒక పార్ట్ ఉంటుంది. ఆ యాక్యుయేటర్స్ అనే పార్ట్‌లో ఏమవుతుందంటే మీరు ఆ యాక్షన్‌ని ఫాలో అయ్యి, ఆ యాక్షన్ బయటికొచ్చి ఆ ఔట్‌పుట్ లాగా మీకు ముందు ఆ ఎన్‌పీసీ లేకపోతే ఆ నాన్ ప్లేయబుల్ క్యారెక్టర్ మీ ముందు అలా యాక్ట్ చేస్తుంది. సో, ఇది మొత్తం ఇంత పెద్ద ప్రాసెస్‌ని ఒక చిన్న ఎన్‌పీసీలో వాళ్ళు పెడతారు. ఇది ఏఐ ఏజెంట్స్. ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ మీకు ఇది గేమింగ్‌లో కాకుండా మిగతా ఇండస్ట్రీస్‌లో కూడా వాడొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఏజెంట్ ఒకటుంది. మీరు ఏఐ ఏజెంట్ పెట్టుకున్నారు. మీరు ఒక రిపోర్ట్ రాస్తున్నారనుకోండి. జర్నలిజంలో ఒక రిపోర్ట్ రాస్తున్నారు. రేపు న్యూస్ పేపర్‌లో పబ్లిష్ చేయాలి. సో, అంటే ఏంటి? అయితే ఇప్పుడు మన ఏఐ ఏజెంట్ ఇది. ఈ ఏఐ ఏజెంట్ జర్నలిజంలో ఎలా వాడొచ్చు? ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్పుట్ ఇస్తాం. ఏంటి ఈరోజు ఈ కంట్రీలో ఇలా ఇన్సిడెంట్ అయింది. ఈ ఇన్సిడెంట్ నుంచి మనం ఏం చేయొచ్చు? అంటే మీరు ఆ ఏఐకి ప్రాంప్ట్ ఇస్తే ఏఐకి మొత్తం సిట్యుయేషన్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మొత్తం సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ద బెస్ట్ వే టు గో ఫార్వర్డ్ విత్ ఏఐ ఈస్ టెల్లింగ్ ఇట్ టు యాక్ట్ యాస్ ఎ జర్నలిస్ట్. అంటే ఇప్పుడు ఆ జర్నలిస్ట్ లాగా యాక్ట్ చేస్తే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది రాస్తుంది. అంటే ఇప్పుడు నేను నాన్ జర్నలిస్ట్. సో, నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకంత అర్థం అవ్వదు. కానీ మీకు జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో, మనం ఏం చెప్తున్నాం ఏఐకి యాక్ట్ యాస్ ఎ జర్నలిస్ట్ హూ ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ సర్టెన్ మ్యాటర్ ఇన్ దిస్ వే. అంటే ఇప్పుడు మీకు కొంచెం కామెడీగా చెప్పాలంటే ఓకే. టాక్ అబౌట్ జర్నలిస్ట్ హూ టాక్స్ ఇన్ సర్కాస్టిక్ మేనర్, హూ టాక్స్ ఇన్ కమెడిక్ మేనర్, హూ టాక్స్ ఇన్ అగ్రెసివ్ మేనర్ అని మీరు చెప్పేసి అది నెక్స్ట్ అలా నేర్చుకుంటాను. ఓకే. ఫస్ట్ నేను జర్నలిస్ట్‌ని నేను ఇలా అగ్రెసివ్‌గా మాట్లాడాలి. అగ్రెసివ్‌గా మాట్లాడతాను. సో, టోన్ సెట్ చేస్తాను నేను.
నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ దీని తర్వాత నేను ఏంటి ఆ సోర్స్ చదవాలి నేను. ఇప్పుడు ఏమైనా ఆర్టికల్ వచ్చుంటుంది ముందు. ఆ ఆర్టికల్ చదవాలి. ఆ ఆర్టికల్ నుంచి నేను ఇన్‌పుట్స్ తీసుకుంటాను. ఈరోజు ఈ పర్సన్ ఇలా రియాక్ట్ అయ్యారు. దీనికి ఈ కంట్రీ ఇలా రియాక్ట్ అయ్యింది అని ఆర్టికల్ ఉందనుకోండి. ఆ ఆర్టికల్ చదివేసి, ఆ ఆర్టికల్ నుంచి అది ఇన్‌పుట్ తీసుకొని ఆ ఎల్ఎల్ఎమ్స్ ఫస్ట్ లెవెల్ ఎల్ఎల్ఎమ్స్ తీసుకొని, మళ్ళీ ఈ ఆర్టికల్ ఎళ్ళింది కదా! దానికి సెకండ్ లెవెల్ అప్లై అయ్యింది. అంటే వర్క్ ఫ్లో ఎన్విరాన్మెంట్. ఆ వర్క్ ఫ్లో ఎన్విరాన్మెంట్ అక్కడొచ్చి, దాని తర్వాత మీకు ఎల్ఎల్ఎమ్స్ దగ్గరెళ్ళింది. ఎల్ఎల్ఎమ్స్‌లో అది మొత్తం ఆర్టికల్ చదివేసి అర్థం చేసుకున్నది. నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఏంటి, మళ్ళీ సెకండ్ లెవెల్‌లో ఎళ్లి మళ్ళీ వర్క్ మెయిన్ ఏఐ దగ్గరెళ్ళాలి. ఆ ఏఐ దగ్గరెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ని నెక్స్ట్ ఓకే. మీకు బయటికొచ్చింది ఆన్సర్. అవుట్‌పుట్ మీకొచ్చింది. కానీ అవుట్‌పుట్ మీకు సాటిస్ఫాక్షన్‌గా లేదు. మళ్ళీ మీరు కూర్చొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రాయాలి. అది మీకు మళ్ళీ చాలా కష్టం కదా! దీన్ని ఆటోమేట్ చేయడానికి ఇది థర్డ్ లెవెల్‌లో ఏఐ ఏజెంట్ ఏం చేస్తుంది, లాస్ట్‌లో ఒక క్రిటిక్ బాట్ ఒకటి పెడుతుంది. ఈ క్రిటిక్ బాట్ ఏం చేస్తుందంటే, మీరు మొత్తం చదివేసి అంటే మీరు దాని అవుట్‌పుట్ ఇచ్చినది చదివేసి ఇటరేషన్‌గా ఫస్ట్ ఇలా అవుట్‌పుట్ వచ్చిందనుకోండి. అవుట్‌పుట్ ఇక్కడ ఎళ్ళింది. నెక్స్ట్ క్రిటిక్ ఎలిమెంట్‌కెళ్ళింది. ఈ క్రిటిక్ బాట్ మళ్ళీ స్టార్టింగ్‌కొచ్చి మళ్ళీ అది చదువుతుంది. వీళ్ళు ప్రాంప్ట్ ఏమిచ్చారు? ప్రాంప్ట్‌కి దీనికి రెలెవెన్స్ ఉందా? ఎంత రెలెవెన్స్ ఉంది? ఒక 90 నాకు 50% రెలెవెంట్‌గా ఉంది. నాకు 50% నాకు ఇంకొంచెం కావాలి. నాకు క్రిటిక్ బాటే మళ్ళీ ఆ ఏఐకి చెప్తుంది. ఆ ఏఐ మళ్ళీ ఇటరేషన్ వెనకాలెళ్ళి, మళ్ళీ ముందొచ్చి, మళ్ళీ ఇంకొంచెం అప్డేట్ చేస్తుంది. ఓకే. ఇంకొంచెం అగ్రెసివ్‌గా కావాలని చెప్పారు. ఇంకొంచెం అగ్రెసివ్‌గా రాస్తాను నేను. ఇలా చాలా కోపంగా రాసాను నేను. కానీ మీ కోపం చాలా ఎక్కువైంది. ఇంత కోపం జర్నలిస్ట్ డిస్‌ప్లే చేయరు. కొంచెం కోపం తగ్గించు అని మళ్ళీ క్రిటిక్ బాట్ చెప్తుంది. మళ్ళీ అది వెనకాలెళ్తుంది. మళ్ళీ ముందొస్తుంది. మళ్ళీ కోపం కొంచెం తగ్గించి, మళ్ళీ కొంచెం రెలెవెంట్ మ్యాటర్ కొంచెం ఎక్కువ పెట్టేసి, ఇక్కడ అక్కడ కొంచెం కామెడిక్‌గా, సర్కాస్టిక్‌గా పెట్టేసి, అంటే సర్కాస్టిక్‌గా ఉంటే యూజర్ ఇంకొంచెం సేపు చదువుతారు. ఇంకొంచెం యాక్టివ్‌గా ఉంటారు. సో, ఇది మొత్తం చదివేసి నెక్స్ట్ మీకు ఫైనల్ అవుట్‌పుట్‌లో వస్తుంది. ఇప్పుడు ఈ థర్డ్ లెవెల్ ఏఐలోనే మనం ఉన్నాము. అంటే చాట్ జీపీటీని ఈ 3 లెవెల్స్‌లో జరుగుతుంది. ఫస్ట్ లెవెల్ మీరు నార్మల్‌గా ప్రోగ్రామ్ ఇస్తే అది డైరెక్ట్ ఇన్‌పుట్, అవుట్‌పుట్. నాకు ప్రిన్సిపల్ దగ్గర ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఒక లెటర్ రాసివ్వు. ఏ లెటర్? ఈవెంట్ ఏంటి? ఎందుకు ప్రిన్సిపల్ దగ్గరెళ్ళాలి? మీ ప్రిన్సిపల్ ఎవరు? మీ కాలేజ్ ఏంటి? ఇన్ని క్వెషన్స్ ఉంటాయి. అక్కడ ప్రాంప్టింగ్ దగ్గర చాలా మిస్టేక్ అయింది. ఎందుకంటే ఏఐకి మీరు చెప్పినట్టే అది ఉంటుంది. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ ఏఐ దగ్గర ఉండదు. అంటే జనరలైజ్డ్ వరల్డ్ ఓవర్‌వ్యూ ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉంటుంది. సో, మీరు ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఇవ్వాలి? నేను వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. నా ప్రిన్సిపల్ సో అండ్ సో. ఈరోజు నాకు ఎంయూఎన్ ఈవెంట్ ఉంది. ఈ ఎంయూఎన్ ఈవెంట్‌కెళ్ళాలి నేను. సో, అటెండెన్స్ కోసం పర్మిషన్ తీసుకోవాలి నేను. సో, ఈ అటెండెన్స్ కోసం పర్మిషన్ లెటర్ ఒకటి రాసివ్వు అని చెప్తే, అక్కడ ఏఐ మాత్రం మీకు తగ్గట్టు రాయడు. మీరు కూడా ఇంప్రూవ్ అవుతారు. అంటే నా ఫస్ట్ వెర్షన్‌కి మీకు కూడా అర్థం అవ్వాలి. నేను ఏం చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను అని చెప్పి. సెకండ్ వెర్షన్ మీకు అలా చెప్తే ఓకే. వీడు వర్ధమాన్ కాలేజ్ వాడా? ఓకే. సో, వీడి ప్రిన్సిపల్ సో అండ్ సో. వీడి ఎంయూఎన్ ఇలా ఉంది. రేపు ఎల్లుండి ఎంయూఎన్స్ ఉంది. సో, దీని మీద ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతాను. ఇలా మీకు చాలా తెలుస్తుంది నా గురించి. సో, ఈ స్కిల్ అనేది మీకు ఇంటర్వ్యూలో కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఇంట్రొడ్యూస్ యువర్‌సెల్ఫ్ అని ఫస్ట్ క్వెషన్ అదే. ఇంట్రొడ్యూస్ యువర్‌సెల్ఫ్. వాళ్ళ దగ్గర ఆల్రెడీ మీ రెజ్యూమే ఉంటుంది. మీ లింక్డ్ఇన్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ మీ గురించి తెలుసు. అంటే మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు? ఏ స్కూల్‌లో చదువుకున్నారు? మీ స్కిల్స్ ఏంటి? మీ ప్రాజెక్ట్స్ ఏంటి? అవన్నీ తెలుసు. కానీ వాళ్ళకేం తెలీదు. మీరెలా మాట్లాడతారు? మీరు ఇంకొకరితో ఎలా ఇంటరాక్ట్ అవుతారు? నెక్స్ట్ మీరు హైర్ చేస్తే ఆ క్లయింట్‌తో మీరెలా మాట్లాడతారు? ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఏఐ ప్రాంప్టింగ్ ఎలా చేయాలో అది నేర్చుకోవాలి. బికాజ్ ప్రాంప్టింగ్ ఏఐ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్ టు లెర్న్ హౌ టు ఇంట్రొడ్యూస్ యువర్‌సెల్ఫ్. ఎందుకంటే మీరు చాలా ఎంఫసైజ్ చేసి చెప్తారు ఏఐకి. ఈ ఎంఫసైజ్ చేయడమే మీకు ఇంటర్న్‌షిప్స్ కోసమో, లేకపోతే మీ ఇంటర్వ్యూస్ కోసమో ఇది చాలా ఇంపార్టెంట్. మీ క్లయింట్ మీటింగ్స్ అవ్వని, లేకపోతే మార్కెటింగ్ మీటింగ్స్, లేకపోతే సేల్స్ మీటింగ్స్. మీకు ఒక ప్రోడక్ట్ సెల్ చేయాలంటే, ఆ ప్రోడక్ట్ గురించి ఎలా మాట్లాడాలి? అంటే మీరు మాట్లాడడం తక్కువ, ఇంకొకరిని క్వెషన్స్ అడగడం ఎక్కువ ఉండాలి. అంటే మీకు ఒక పెన్సిల్ కావాలా? ఎలాంటి పెన్సిల్ కావాలి? ఎన్ని రోజులు మీరు పెన్సిల్ కోసం వెతుకున్నారు? దీనికి ముందు ఎలా పెన్సిల్స్ వాడారు? ఇలా క్వెషన్స్ నేర్చుకొని, ఇలా చేయడమే దీని వెనకాల ఉన్న మొత్తం ప్రాసెస్. సో, ఇది చేయడం మీకు మళ్ళీ ఇంటర్న్‌షిప్స్ కోసమో, మీ నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కోసమో చాలా చాలా ఇంపార్టెంట్.